హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో విత్ రిఫరెన్స్ టు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇందులో ఏది కరెక్ట్? సో యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ ఆర్గాన్ ఆఫ్ నీతి ఆయోగ్. తప్పది, అది నీతి ఆయోగ్ ఆర్గాన్ కాదు, ఇట్స్ ఎ సెపరేట్ వన్. అలాగే ఇట్ హ్యాస్ ఎ కార్పస్ ఫండ్ ఆఫ్ 40,000 crore. ఇది చూడండి, ఒక్క సున్నా పెంచాడు ఎగ్జామ్లో, 4,00,000 కోట్లు. అది తప్పనమాట. సో ఆన్సర్ ఈజ్ నెయిదర్ వన్ ఆర్ టూ. So before we go to the session, if you are looking for UPSC admissions, అట్లాగనే Group 1 and Group 2 both AP and Telangana, so దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, they'll give you all the details. ఇక ఈరోజు కనుక మనం టాపిక్లోకి వెళ్తే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 రిపోర్ట్ వచ్చింది. అంటే ఇందులో పంచాయత్ రాజ్లో ఏ రాష్ట్రాల్లో పంచాయత్ రాజ్లు అద్భుతమైన అభివృద్ధిని చేశాయి. అయితే ఇందులో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆల్రెడీ చేస్తున్నారు. అంటే హీఈస్ ద మినిస్టర్. ఆయనకి డిప్యూటీ సీఎం గారితో పాటుగా ఆయనకి పంచాయతీరాజ్ శాఖను కూడా ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ కూటమి ప్రభుత్వంలో భాగంగా 21 సీట్లు గెలిచినటువంటి జనసేన పార్టీకి కొన్ని మినిస్ట్రీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈయనకి పంచాయతీరాజ్ ఇచ్చారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో రోడ్స్ వేయడం కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వెన్ కంపేర్ టు ద అర్లియర్ పీరియడ్స్ చూపించిందట. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అసలు రిపోర్ట్, ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇది మొదటిసారి కాదు, అందుకే 2.0 రిపోర్ట్ అన్నారు దీన్ని. ఇది నేషనల్ పంచాయత్ రాజ్ డే రోజు రిలీజ్ చేశారు 2023-24 సంవత్సరానికి. అయితే ఇందులో బేసికల్గా ఏంటంటే గ్రామ పంచాయత్ తాలూకా పర్ఫార్మెన్సెస్, లోకల్ సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఎంత అలైన్ అయి ఉన్నాయి అనేటటువంటి అంశంలో ఈ యొక్క పంచాయతీ రాజ్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఆర్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని క్రియేట్ చేశారు. ఇందులో 9 థీమ్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటి, ఏ గ్రామ పంచాయతీలో అయితే మనకి పోవర్టీ అంటే పేదరికము అనేటటువంటి తక్కువ ఉంది, అలాగనే ఉపాధి అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటిది మొదటి థీమ్. రెండవది, ఏ పంచాయతీలో హెల్దీ పంచాయత్ అంటే రోగాలు తక్కువ ఉండి, ఒకవేళ రోగాలు వచ్చినా వాటి నుంచి కాపాడుకోవడానికి వైద్య సదుపాయాలు ఉన్నటువంటి పంచాయత్, థీమ్ 2. థీమ్ 3, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ అంటే పిల్లలు చదువుకోవడానికి ఆడుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు, ఇవన్నీ థీమ్ 3లో వస్తాయి. థీమ్ 4, వాటర్ సఫిషియెంట్ పంచాయత్ అంటే త్రాగునీటి అవసరాలు ముఖ్యంగా ఉన్నటువంటి పంచాయతీలు థీమ్ 4. థీమ్ 5, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ అంటే ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉష్ణోగ్రతలు అది ఉండేటట్టుగా కాకుండా తక్కువ కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేస్తూ క్లీన్ ఎయిర్ ఉన్నటువంటిది, అది థీమ్ 5. థీమ్ 6, పంచాయత్ విత్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అవన్నీ హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. థీమ్ 7, సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ అంటే సామాజిక న్యాయం కలిగి సామాజిక భద్రత కలిగి ఉన్నటువంటి పంచాయత్. థీమ్ 8, పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ ఏ పంచాయత్లో అయితే సుపరిపాలన ఉందో అది 8వ థీమ్గా తీసుకున్నారు. 9, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ అంటే ఆడవాళ్ళ సాధికారత కోసం పనిచేసేటటువంటి పంచాయతీలు. ఈ 9 పారామీటర్స్ని ఆధారంగా చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ శాఖ ఈ యొక్క పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. అయితే ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, భారతదేశంలో ఇప్పటి వరకు కూడా సమగ్ర స్థాయిలో అంటే కాంప్రహెన్సివ్ పూర్తి స్థాయిలో సమాచారం ఆధారంగా ఒక అసెస్మెంట్ అంటే ఒక అంచనా వేసేటటువంటి వ్యవస్థ, అంటే పంచాయత్ రాజ్ తాలూకా పనితీరు ఎట్లా ఉంది అనేటటువంటి దాన్ని అంచనా వేసేటటువంటి ఒక వ్యవస్థ. అయితే ఇక్కడ బేసికల్గా ఏంటి, మన దేశంలో 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీ అయితే అద్భుతమైనటువంటి పనితీరును కనబరుస్తుందో ఈ గ్రామ పంచాయతీకి అధికంగా నిధులు ఇస్తుందన్నమాట ప్రభుత్వం. అయితే ఇది దేని బేసిస్ మీద ఇస్తుంది, ఇదిగో ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో ఏ పంచాయతీలు అయితే ముందు వస్తున్నాయో వాళ్ళకి ఇస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లోకలైజ్డ్ రిపోర్ట్ కార్డ్, ఇప్పుడు మనకి పిల్లలు ఎగ్జామ్ రాస్తే ప్రోగ్రెస్ కార్డు ఉంటుందే, అట్లా రిపోర్ట్ కార్డ్ అనమాట. అయితే ఇక్కడ ప్రతి పంచాయతీని కూడా ఇందాక నేను చూపించినటువంటి థీమ్స్లో 150 ఇండికేటర్లు, 230 డేటా పాయింట్స్ అక్రాస్ 9 థీమ్ ఏరియాస్ విచ్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ యూ, వీటి ఆధారంగా తీసుకొని
లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చాలా క్లాసెస్ చేశాను. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో లాజిక్స్ కూడా చెప్పాను. వీటిని ఆధారంగా చేసుకొని మీరు చదవండి. సో కాబట్టి ఇలా ఒక పంచాయత్ని అర్థం చేసుకొని ఆ పంచాయతీ ఎంత పనితీరు కనబరుస్తుందో అనే దానికి పారామీటర్స్ ఆధారంగా దీనికి యూనో ఇండెక్స్ రూపంలో ర్యాంకింగ్స్ ఇస్తారు. అయితే ఇందులో ఎవరెవరికి మంచి ర్యాంకులు వచ్చాయి అనేది మనం కనుక చూస్తే చాలా అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణకి 2వ ప్లేస్, ఆంధ్రప్రదేశ్కి 3వ ప్లేస్. త్రిపుర పెద్దగా కౌంట్ చేయగలదు, చిన్న రాష్ట్రము, అది కూడా తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం. కానీ ఎక్కువ జనాభా ఉంటూ పంచాయతీ వ్యవస్థలు చాలా అధ్వానంగా ఉన్నటువంటి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. కానీ వాళ్ళకి ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో 3వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు వచ్చాయి. తర్వాత ఒరిస్సా, తర్వాత మహారాష్ట్ర. ఇది పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ తాలూకా రిపోర్ట్. అయితే దీన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఎన్ని పంచాయతీలు ఉన్నాయంటే మనకి మొత్తం ఉన్నటువంటి పంచాయత్స్లో 97% పంచాయతీలు ఈ యొక్క కేటగిరీస్లో పాల్గొన్నాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2,59,867 పంచాయతీస్ చూసుకుంటే అందులో మనకి 97% అందులో పార్టిసిపేట్ చేశారు. ఇవి 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చాయి. సో గతంలో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ చేసినప్పుడు 81% పంచాయతీలు మాత్రమే అందులో ర్యాంకింగ్లు ఇవ్వబడ్డాయి. కానీ ఈసారి 97%కి అది పెరిగింది. 2 పర్ఫార్మెన్స్ కేటగిరీస్లో 5 కేటగిరీలు ఉంటాయి. బాగా అద్భుతమైనటువంటి కేటగిరీస్ని అచీవర్స్ కేటగిరీ అంటారు. ఇందులో మనకి రాలా. ఫ్రంట్ రన్నర్ కేటగిరీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఒకటి, పర్ఫార్మర్ కేటగిరీ, ఆస్పిరెంట్ కేటగిరీ, బిగినర్ కేటగిరీ. ఏ ర్యాంకులు ఫస్ట్ వస్తే అది బెస్ట్ అని. సో అచీవర్ కేటగిరీలో పెద్దగా ఎవరు లేరు. కానీ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే కంపోజిట్ స్కోర్స్ని తీసుకుంటే 3,635 గ్రామ పంచాయత్స్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీస్లో అంటే గ్రేడ్ ఏని సాధించాయి. ఈ గ్రేడ్ ఏ సాధించిన వాళ్ళల్లో 2వది తెలంగాణ, 3వది ఆంధ్రప్రదేశ్. ఇది గర్వకారణం, అద్భుతం. సో అలాగనే మనం కనుక చూస్తే లేటెస్ట్ సెగ్మెంట్ పర్ఫార్మర్ కేటగిరీలోనేమో 1,18,000 గ్రామ పంచాయతీలు అంటే ఎక్కువ మంది పర్ఫార్మర్ కేటగిరీలో ఉన్నారు. లైవ్లీహుడ్ గెయిన్స్ని కనుక మనం చూసుకుంటే థీమ్ 1 అంటే పేదరికం తగ్గినటువంటి దాంట్లో A+ గ్రేడ్లో 3,300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే డెఫినెట్గా కొన్ని గ్రామ పంచాయతీలో పేదరికం తగ్గుతోంది. కానీ 2,60,000 గ్రామ పంచాయతీలో 3,300 గ్రామ పంచాయతీలు అంటే చాలా తక్కువ. అలాగే హెల్త్ అవుట్కమ్స్లో 2వ థీమ్లో చూసుకుంటే కేవలం 1,015 గ్రామ పంచాయతీలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా మనము గ్రామ పంచాయత్స్లో వైద్య సదుపాయాలను ఎక్కువగా అభివృద్ధి చేయాల్సి ఉన్నది. అలాగే ఫ్రేమ్వర్క్ రిఫైన్మెంట్ అంటే ఇక్కడ ఇండికేటర్స్ అనేవి 516 ఇండికేటర్స్ వెర్షన్ 1లో ఉంటే 150 ఇండికేటర్స్కి తగ్గించారు, ఫోకస్ షార్ప్గా చేయడానికి, అంటే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి. అట్లాగనే స్టేట్ ఇంక్లూజన్ 33 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అయితే మాత్రం అందులో లేదు. ఢిల్లీ, చండీగఢ్ని గ్రామ పంచాయత్స్ లేవు కాబట్టి, ఎందుకంటే సిటీస్ కాబట్టి అవి కేంద్రపాలిత ప్రాంతాలు. అఫ్కోర్స్ ఇదైతే మనకి స్టేట్గా ఇందులో పరిగణిస్తాం, ఎన్సీఆర్ రీజియన్ కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీలో కాబట్టి వాటిని ఎక్స్క్లూడ్ చేశారు. అంటే మనకి మొత్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే 36 అవ్వాలి, 33 ఉన్నాయి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లేదు, ఢిల్లీ, చండీగఢ్ని ఎగ్జామ్ చేశారు. అయితే ర్యాంకింగ్లో కనుక మనం హైలైట్స్ కనుక చూస్తే త్రిపుర టాప్ పర్ఫార్మర్గా ఉంది. ఎందుకంటే అందులో 80% గ్రామ పంచాయత్స్ ఫ్రంట్ రన్నర్ గ్రేడ్ని సాధించాయి. అయితే కొంతమంది 0 అచీవర్స్ అని ఉన్నారు. అంటే అచీవర్స్ అంటే ఏంటి, ఇంకా అద్భుతం అన్నమాట. అందులో ఒక్క గ్రామ పంచాయతీ కూడా అచీవర్స్ కేటగిరీలో లేదు. అంటే A+ కేటగిరీని 2,60,000 గ్రామ పంచాయతీలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఆ యొక్క పొజిషన్ని పొందలేదు. అయితే అచీవర్ గ్రేడ్ ఏ స్టేటస్లో రావాలి అంటే 90 కన్నా అధికంగా స్కోర్ రావాలి, అది ఎవరికి రాలేదు. అలాగే మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆబ్వియస్గా అతిపెద్ద రాష్ట్రం ముఖ్యంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ జనాభా అది ఉత్తరప్రదేశ్ ఇందులో ఉంది. అందులో 57,000 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 57,000 గ్రామ పంచాయతీలు అందులో పార్టిసిపేట్ చేశాయి ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఇట్ సెల్ఫ్. అలాగే థిమాటిక్ లీడర్స్ కనుక మనం చూసుకుంటే పోవర్టీ ఫ్రీ థీమ్లో 3,300 గ్రామ పంచాయతీలు A+ కేటగిరీని సాధించాయి. ఎందులో అది పోవర్టీ థీమ్ కేటగిరీలో ఇందాక చెప్పింది. హెల్దీ పంచాయత్ 1,15,000 అది A+ కేటగిరీ. నాన్ పార్టిసిపెంట్ వెస్ట్ బెంగాల్ ఓన్లీ మేజర్ స్టేట్ ఏదైతే పార్టిసిపేట్ చేయలేదో అది. అలాగనే సక్సెస్ స్టోరీస్ చూసుకుంటే హై పర్ఫార్మెన్స్ పంచాయత్స్ అన్నీ కూడా ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రియారిటీస్ని
టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ని అర్థం చేసుకున్నటువంటివి. అందుకే ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ని కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకున్నటువంటి పంచాయత్స్గా చెప్పొచ్చు. లెర్నింగ్ హబ్ కొన్ని గ్రామ పంచాయతీలు పంచాయత్ లెర్నింగ్ సెంటర్స్గా ఉన్నాయి, అంటే పక్క వాళ్ళ నుంచి నేర్చుకోవడం, అందులో కొన్ని పంచాయత్స్ ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ, కొన్ని పంచాయత్స్లో అద్భుతమైన పరిపాలనకి సంబంధించి పారదర్శకత ఉంది. అలాగే కొన్ని పంచాయతీలు అద్భుతంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి. ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో పంచాయత్స్ అద్భుతంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో బాగలేదు. ముఖ్యంగా బీహార్లో 6,800 పంచాయత్స్ గ్రేడ్ సిలో ఉన్నాయి. మణిపూర్ మేఘాలయలో గ్రేడ్ డిలో ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో చాలా విపరీతమైనటువంటి బ్యాక్వర్డ్నెస్ ఉంది. అందులో బీహార్, ఈ రాష్ట్రాలు మేఘాలయ, మణిపూర్ ఉన్నాయి. టెక్నాలజికల్ బ్యారియర్స్, కొంతమంది ఈ టెక్నాలజీని ఐడెంటిఫై చేసుకోలేని పంచాయత్స్ ఉన్నాయి. డిజిటల్ లిటరసీ కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఈ కేటగిరీలో వాళ్ళు సి అండ్ డి గ్రేడ్స్లో ఉన్నారు. అంటే టెక్నాలజీ పెరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని పంచాయత్స్లో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 6,100 పంచాయత్ ఉత్తరప్రదేశ్లో బిగినర్ కేటగిరీలో ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు, కరెంట్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల. సోషల్ జస్టిస్లో ముఖ్యంగా లైవ్లీహుడ్తో పోలిస్తే నార్త్ ఇండియాలో కొంతమంది A+ కేటగిరీ సోషల్ జస్టిస్లో సాధించారు. బట్ లైవ్లీహుడ్స్ కన్నా సోషల్ జస్టిస్ కొన్ని పంచాయత్స్లో బాగుందట నార్త్ ఇండియాలో. రీసోర్స్ డిపెండెన్సీ, ఎక్కువగా పంచాయత్స్ అన్నీ కూడా ఈ రిపోర్ట్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఎక్కువగా గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి డబ్బు, ఫండ్స్ మీదే, నిధుల మీదే ఆధారపడుతున్నాయి. దీన్ని ఎలా అయినా మార్చాలి. ముఖ్యంగా పంచాయత్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో వాటికి అసలు ఓన్ సోర్స్ రెవెన్యూ లేదనమాట, 0. అంటే ఆ రాష్ట్రాలు పైనుంచి డబ్బులు ఇస్తేనే వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి స్టేజ్లో కూడా ఆంధ్ర, తెలంగాణ ముందొచ్చాయంటే ఆంధ్ర 3వ ర్యాంక్, తెలంగాణ 2వ ర్యాంక్. సో తెలంగాణ 2వ ర్యాంక్ చాలా అద్భుతంగా సాధించింది. ఇలా వచ్చాయి అంటే డెఫినెట్గా మన తెలుగు రాష్ట్రాలు పర్వాలేదు, గ్రామ పంచాయతీలో దేశంతో పోల్చుకుంటే బాగానే ముందుకెళ్తున్నాయి. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నే 2022లో ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్. దీన్ని కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది గ్రామ పంచాయత్కి సంబంధించినటువంటి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.